గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ 910 యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మళ్ళీ సేమ్ సెల్ ఆఫ్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. మళ్ళీ హయ్యర్ లెవెల్లో ఒక సెల్లింగ్ ప్రెజర్, ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. అండ్ కొన్ని న్యూస్లు కూడా రావడం జరుగుతుందన్నమాట అండి. మళ్ళీ కొంచెం మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ వాతావరణం మొదలయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి అనమాట అండి. సో అది కనుక న్యూస్ నిజమైతే మళ్ళీ మార్కెట్స్‌కి చాలా నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అయితే కమింగ్ టు ఇంట్రాడే, ఈరోజు మారుబోజు క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనమాట అండి. బేరిష్నెస్ అనేది మనం చాలా వరకు ట్రై చేయడం జరిగిందనమాట ఇంట్రాడేలో. సో ఈ ట్రై టు హోల్డ్ ద లెవెల్ అనమాట అండి. బట్ కానీ ఆ లెవెల్ హోల్డ్ అవ్వలేకపోయింది. సో అయితే నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ ఏదైతే నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందో మీకు కొన్ని లెవెల్స్ నేను షేర్ చేయడం జరిగింది కదా. సో 21,800 ఆ లెవెల్స్ దగ్గర కొంచెం రిజెక్షన్ రావచ్చని చెప్పడం జరిగింది. సో 21,813 లెవెల్స్ దగ్గరికి రీచ్ అవ్వడం జరిగింది ఈరోజు. అక్కడి నుంచి ఆ లెవెల్ దాటలేకపోయిందనమాట, రైట్. ఆ లెవెల్ దాటి సస్టైన్ అవుతే గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. బట్ కానీ ఆ లెవెల్ సస్టైన్ అవ్వడం కాదు కదా, జస్ట్ టచ్ చేసి ఆ లెవెల్లో అసలు ఎక్కువసేపు ఉండలేదన్నమాట. అంటే సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి ఎవిడెంట్గా కనిపించింది అనమాట. అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద కన్సాలిడేషన్ జోన్ అనమాట. ఈ టేక్ ఆఫ్ ఎక్కడైతే జరిగిందో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, మళ్ళీ ల్యాండింగ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో ఏ లెవెల్ నుంచి అయితే టేక్ ఆఫ్ అయిందో 21,500 లెవెల్స్కి మళ్ళీ నిఫ్టీ వచ్చేయడం అనేది జరిగింది కాబట్టి, సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ అట్ ప్రజెంట్ థింగ్స్ ఆర్ లుకింగ్ బేరిష్ అనమాట అండి ఖచ్చితంగా. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఈరోజు యాక్చువల్గా ఇట్ ఈస్ షోయింగ్ సమ్ వాట్ స్ట్రెంత్ అనమాట అండి వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో యాక్చువల్గా ఈరోజు ఆపోజిట్గా జరుగుతుంది. నిఫ్టీ ఒకలా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఒకలా ఉంటుంది కదా. సో మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ బాగా హోల్డ్ అయింది. బట్ కానీ సో ఐ మేడ్ సమ్ లాసెస్ అనమాట ఇంట్రాడేలో. సో ఎందుకంటే దెర్ ఆర్ నో క్లియర్ ఫాలో అప్ మూవ్స్ అనమాట అండి. సో అల్టిమేట్గా ఏమైందంటే ఒకే రేంజ్లో ఉంది నిన్నటి నుంచి కంపేర్ చేస్తే. మీరు చూస్తే కనుక ఏదైతే ఒక రేంజ్ ఉందో ఇంచుమించు అదే రేంజ్లో సో ఓవరాల్గా ట్రెండ్ అంతా నిన్న కానీ ఈరోజు కానీ ప్రైజ్ యాక్షన్ ఇనీషియల్ అప్ తర్వాత సేమ్ ఒక కన్సల్టేషన్ జోన్లోనే బ్యాంక్ నిఫ్టీ ఉంది తప్ప నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. సో ఈరోజు కూడా అలాగే ఒక నేరో రేంజ్ మూవ్స్ రావడం వల్ల సో నాకు లాసెస్ రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది, వెరీ గుడ్. సో 1,970 crores ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 1000 కోట్లు బై చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఎక్కువ ఉందన్నమాట అండి. 200 పాయింట్లు నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే అడ్వాన్స్ డిక్లైన్ కొంచెం టువర్డ్స్ డిక్లైన్స్ ఉంది, మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం కొన్ని రిజల్ట్స్. బజాజ్ ఫిన్సర్వ్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, ప్రాఫిట్ బాగానే పెరిగిందనమాట అండి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో నువోకా విస్టాస్, రైట్. సో రిజల్ట్ కూడా ఓకే అనమాట అండి, రైట్. యాక్చువల్గా లాస్ ఉన్నది, ప్యాట్ ఇంప్రూవ్ అయింది, బట్ రెవెన్యూలో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే, సో రిజల్ట్స్ ఆర్ ఓకే అనమాట అండి. ఐటీసీ డిక్లేర్డ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. ప్యాట్ 400 crores పెరిగింది అండ్ రెవెన్యూ కూడా సో 300 crores దాకా పెరగడం జరిగిందనమాట అండి, రైట్. సో అంటే మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుని ఉండొచ్చు. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఐటీసీ బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ ఇట్స్ ఓకే అనమాట అండి, ప్యాట్ బాగుంది, రైట్. అదేవిధంగా ఆర్ఆర్ క్యాబెల్ కూడా సో బాగానే ఉండడం జరిగిందనమాట అండి. అండ్ యూటీఐ ఏఎంసీ, రైట్. సో డిక్లేర్డ్ వండర్ఫుల్ అనమాట అండి సెట్ ఆఫ్ నెంబర్స్. వడాఫోన్ ఐడియా సేమ్ అనమాట అండి, లాసెస్ యాక్చువల్గా, రైట్, లాస్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ అనమాట అండి. సో ఇంకా లాసులు రిపోర్ట్ చేస్తుంది. సో గాడ్ఫ్రై ఫిలిప్స్ అలాంగ్ విత్ ఐటీసీ, టొబాకో జైంట్స్ కదా, 2 టొబాకో కంపెనీస్ కదండి. సో డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి, రైట్. ఏఎంసీస్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా సో వండర్ఫుల్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది జనాలకి, రైట్. సో అందువల్ల మీరు చూడొచ్చు. మహీంద్రా లాజిస్టిక్స్ డిక్లేర్డ్ లాస్ ఆఫ్ 17 crores అనమాట అండి, ఓకే. సో ఓవరాల్ ఓకే ఫ్రెండ్స్, అంత సూపర్ కాదు కానీ సో ఓవరాల్ ఓకే అనమాట. ఈరోజు పెట్రోనెట్ ఎల్ఎన్జీ ప్రైస్ జూమ్ అని పైకి లేగడం జరిగింది. బట్ కానీ మళ్ళీ ఇమీడియట్గా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడికే సేమ్ మళ్ళీ క్లోజింగ్ బేసిస్ మీద ప్రైస్ పడిపోవడం జరిగిందనమాట అండి, రైట్. ఓకే, రెస్టారెంట్ బ్రాండ్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, లాస్ తగ్గింది, ఓకే. సో బజాజ్ ఫైనాన్స్ డిక్లేర్డ్ ట్రమండస్ నెంబర్స్ అనమాట అండి. బజాజ్ ఫైనాన్స్ వండర్ఫుల్ నెంబర్స్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా కదా, ఆ ఎక్స్పైరీ ప్లే కూడా జరిగిపోయింది. మ్యాక్సిమం డికే సెల్లర్స్ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ అనమాట అండి. ఎందుకంటే బోత్ సైడ్ జస్ట్ నేరో మూవ్స్ తోటి సో ట్రెండింగ్ మూవ్ అనేది రాలేదన్నమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ కూడా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట యాక్చువల్గా. బట్ నిన్న మాత్రం వండర్ఫుల్ షో అనమాట. నిన్న డవ్, నాస్డాక్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందన్నమాట. నాస్డాక్ అరౌండ్ 1% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా నేను గ్రూప్లో కొంతమంది ఎవరైతే నా వెబినార్కి మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టడం జరిగిందనమాట అండి. సో యూఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. బట్ కానీ వేరేస్
ఏషియన్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ నెగిటివ్లీ. సో అందువల్ల మన మార్కెట్ సస్టైన్ అవుతాయో లేదో చూడాలని చెప్పి పెట్టడం జరిగింది. సో హ్యాంగ్సెంగ్ 2% డౌన్ అనమాట అండి. మీరు చూడొచ్చు రీసెంట్గా మంచి మూమెంట్ వచ్చింది కదా. అగైన్ ఇట్ ఇస్ థ్రోన్ బ్యాక్ ఫ్రమ్ ద 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అరౌండ్ ఏరియా నుంచి మళ్ళీ ప్రైస్ అయితే కిందకు వచ్చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో అందువల్ల గ్లోబల్గా సో నథింగ్ మేజర్ యాజ్ ఆఫ్ నౌ. బట్ యుద్ధ భయాలు ఇలాంటివన్నీ పెరిగితే మాత్రం మళ్ళీ కొంచెం రైట్ నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే, కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, రైట్. సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక సో గ్రీన్లో ఉన్నాయి కొన్ని ఇండిసెస్ మాత్రమే, పిఎస్సి బ్యాంక్, రియాలిటీవి. సో నెగిటివ్గా మొత్తం ట్రేడ్ అవుతున్నాయి అనమాట. ఇన్ఫ్రా కానీ ఎఫ్ఎంసీజీ కానీ అన్నీ కూడా 1% కట్స్ అనమాట, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆల్రెడీ సమ్వేర్ క్లోజ్ టు ద పీక్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అనమాట అండి. మార్కెట్ అక్కడే ఉండొచ్చు, బట్ కానీ కొన్ని సెక్టర్స్లో కొన్ని స్టాక్స్లో చాలా బిటన్ అయిపోతాయి అనమాట ప్రైజెస్. అందువల్ల కాషన్గా ఉండడం చాలా అడ్వైజబుల్ అనమాట అండి. ఓకే, కొంచెం క్యాష్ అవుట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ ముందర కొంచెం మార్కెట్ అనేది కాషియస్గా ఉందన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే, అండ్ ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇవాళ ఐ హ్యావ్ 3 స్టాక్స్ అనమాట అండి ఫర్ స్టడీ పర్పస్. ఫస్ట్ వచ్చి పైసాలో అనమాట అండి. సో పైసాలో స్టాక్ మీరు చూస్తే కనుక సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి కన్సాలిడేషన్, ఒక మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందనమాట అండి. స్టాక్ 120 అబవ్ వెళ్తే కనుక, ప్రైజింగ్ 120 అబవ్, ప్రైజెస్ 130 లెవెల్స్ క్లోజ్ అయితే కనుక 150, 160 దాకా వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్. అండ్ వాల్యూమ్ యాక్టివిటీ కూడా సో ఓవరాల్గా బాగానే ఉందన్నమాట అండి. సో బయింగ్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ప్రైస్ యాక్షన్ బట్టి చూస్తే కనుక. బట్ ఈరోజు క్యాండిల్ ఫుల్ బాడీ క్లోజ్ అయితే బాగుందన్నమాట. బట్ ఎగ్జాక్ట్లీ 50% దగ్గర క్లోజ్ చేశారు. మంచి వాల్యూమ్ వచ్చింది, బట్ కానీ కొంచెం అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుందన్నమాట అండి. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ని దాటుకుని, రైట్, ద బయింగ్ ప్రెజర్ షుడ్ బి మోర్ అనమాట అండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫ్లై అనమాట అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పవర్మెక్ ప్రాజెక్ట్స్ అనమాట అండి. ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం స్టాకు. సో ఇది కూడా ఒక రౌండింగ్ బాటమ్, మంచి వండర్ఫుల్ ట్రమండస్, ఇట్స్ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట అండి. రీసెంట్ టైమ్స్లో మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి. మీరు చూడొచ్చు అనమాట అండి స్టాక్, రైట్. 5 బ్యాగర్ అనమాట అండి. సో ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్లో 5x రిటర్న్స్ రావడం జరిగింది. అండ్ అంత ఎప్పుడైతే స్ట్రెచ్ వచ్చిందో కన్సాలిడేషన్ రావడం జరిగింది. సో బిట్వీన్ 3,700 to 4,000, అంటే ఒక 1,000 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ ప్రైస్ పెరగడానికి ఒక 6 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 6,000 వెళ్ళి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట అండి ప్రైస్, రైట్. సో అండ్ కంపెనీ కూడా ఆర్డర్స్ ఇవన్నీ కూడా కొంచెం హెల్దీగా ఉన్నాయన్నమాట అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి ప్లస్ క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా బాగుంది కదండి. ఓవరాల్ ఎకానమీ అనేది బాగానే ఉంది కాబట్టి దీస్ కొన్ని కంపెనీస్ దానికి రిలేటెడ్గా సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి, రైట్. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే దట్ ఈస్ విఎల్ఎస్ ఫైనాన్స్ అనమాట అండి. విఎల్ఎస్ ఫైనాన్స్ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఇట్ ఆల్సో ఫార్మ్డ్ బేస్, వెరీ గుడ్ బేస్ అనమాట అండి. ప్రీవియస్గా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఆల్రెడీ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం అయితే టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట అండి. బట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ రౌండింగ్ బాటమ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. చాలా నైస్ రౌండింగ్ బాటమ్, ఒక అప్ ట్రెండ్ తర్వాత ఫార్మేషన్ అనేది అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. టువర్డ్స్ టార్గెట్స్ ఆఫ్ 340, 50 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్టాక్లో. ఓకే, సో అయితే నేను ఇంకా పొజిషన్ తీసుకోలేదన్నమాట అండి, రైట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గివ్ మీ కన్ఫర్మేషన్, రైట్. రేపు యాక్చువల్లీ వాళ్ళు మిస్డ్ అనమాట అండి. ఐ మైట్ హ్యావ్ టేకెన్ ట్రాకింగ్ పొజిషన్, రైట్. ట్రాకింగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే 260 అబౌవ్ దాటింది కాబట్టి, బ్రేక్అవుట్ అయింది కాబట్టి. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ప్రైస్ మేక్స్ హయ్యర్ మూవ్స్ అప్పుడు నేను యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా, రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయ్యో వీడియో మీకు నచ్చిందా వస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.